పార్ట్ నెంబర్ 3 ఢిల్లీ సుల్తాన్లు 7th క్లాస్ సోషల్ 4th చాప్టర్. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. చిహల్గని అనగా పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థ. దీనిని తుర్కాన్-ఇ-చిహల్గని చాలీసా అంటారు. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది ఇక్తా పద్ధతి. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఢిల్లీ సుల్తాన్లు పండించిన పంటలో 1/3 వంతు భాగాన్ని భూమి శిస్తుగా చెల్లించవలసి వచ్చేది. ఢిల్లీ సుల్తాన్ల నాణేలు టంకా వెండి నాణెము, జిటాల్ రాగి నాణెము. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితమిచ్చారు. దీని ఎత్తు 74.1 మీటర్లు. 4 అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడినది ఈ నిర్మాణం. ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్-ఉల్ ఇస్లాం మసీదు. అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువ్వత్-ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. దీనిలో మొదటిగా గోపురాలు, తోరణాలు నిర్మించబడ్డాయి. ఆల్-బెరూని తారిఖ్ ఆల్-హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడిన ప్రముఖ పర్షియన్ పండితుడు. అమీర్ ఖుస్రో భారతదేశపు రామచిలుక. ది ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉండేది అమీర్ ఖుస్రో. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైంది. తోమార్ వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపుర ప్రస్తుత ఢిల్లీని నిర్మించాడు. రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చెహమనుల చేత ఓడించబడ్డారు. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశులు ఎదుర్కొన్నారు. 1192లో క్రీస్తు శకం 1192లో మహమ్మద్ ఘోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలనా పరిధిలోనికి వెళ్ళిపోయింది. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించారు. బానిస మామ్లుక్ వంశం 1206వ సంవత్సరం నుండి 1290వ సంవత్సరం. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206లో బానిస వంశాన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తరువాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. అతడు ఇల్టుట్మిష్ ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పరిపాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించబడ్డాడు. ఇల్టుట్మిష్ తరువాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఇల్టుట్మిష్ తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించబడింది. గియాజుద్దీన్ బాల్బన్ తన పరిపాలనా కాలంలో బానిస వంశ పాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. రజియా సుల్తానా వజీర్లు, చిహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. ఢిల్లీ సుల్తాన్లలో రెండవ వంశం ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన గూఢాచారి వ్యవస్థను, మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ గూఢాచార వ్యవస్థను, వస్తువుల క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. గుర్రాలు బదిలీ కాకుండా ముద్ర వేసే పద్ధతిని అల్లావుద్దీన్ ఖిల్జీ
ప్రారంభించాడు. సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. చెంగిస్ ఖాన్ మంగోలియన్లు ఏకం చేసి క్రీస్తుశకం 1206 మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు చెంగిస్ ఖాన్. మూడవ వంశం తుగ్లక్ వంశం. ఢిల్లీ సుల్తానుల పాలనలో తుగ్లక్ వంశం. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ల పాలనా కాలంలో మధ్య ఆసియాకు చెందిన తైమూర్ దండయాత్రలు ఎదుర్కొన్నారు. నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టాడు. రాజధాని ఢిల్లీ నుండి దేవగిరి, దౌలతాబాద్కి మార్చాడు తుగ్లక్. ఇతడు రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇతడు తుగ్లక్ వంశానికి చెందినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతడు రాగి నాణాలను, వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నాలుగవ వంశం సయ్యద్ వంశం. ఈ సయ్యద్ వంశం 1414 నుండి 1451 వరకు. ఈ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా ఈ వంశంలోని పాలకులు. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆలం షా బహలాల్ ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించింది. ఇక్కడ డిఎస్సిలో అడిగిన బిట్స్: ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా క్రమంలో 5వది లోడీ వంశము, మామ్లుక్ వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. ఈ లోడీ వంశము 1451 నుండి 1526. బహలాల్ లోడీ తన రాజ్యంలో ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. సికిందర్ లోడీ రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేదు. ఢిల్లీ సుల్తాన్ చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీ పాలన అంతమైనది. తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీస్తుశకం 1398 తైమూర్ భారతదేశంపై దండయాత్రలు చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. ఇలా యుద్ధాలు జరిగాయి. ఢిల్లీ పునరుద్ధరించడానికి తుగ్లక్ కాలంలో తైమూర్ దండయాత్రలు జరిగాయి. 1398 బాబర్ దండయాత్రలకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది. GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరం తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యం. తూర్పుకి దక్షిణంకి మధ్యలో ఉండేది ఆగ్నేయం. దక్షిణం పడమరకి మధ్యలో ఉండేది నైరుతి. పడమర ఉత్తరంకి మధ్యలో ఉండేది వాయువ్యం. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి? స్టార్చ్, చక్కెర. ఆహారంలో పిండి పదార్థాలు ఉందని తెలుసుకోవడానికి చేసే పరీక్ష అయోడిన్ పరీక్ష. చివరిగా నీలి, నలుపు రంగు వస్తే పిండి పదార్థం ఉన్నట్లు అయోడిన్ పరీక్ష తెలియజేస్తుంది. విటమిన్లు A, C, D, E, K. బి కాంప్లెక్స్ సమూహము. సూర్యరశ్మి ద్వారా లభించు విటమిన్ డి. కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అని దేనిని పిలుస్తారు? బియ్యంని. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో ఉండుట సమతుల ఆహారం అంటారు. తెఫ్లా వంటకం దేనితో తయారు చేస్తారు? మిస్సి, రోటీ, చిరుధాన్యాలు, పప్పులు. ఉడికించేటప్పుడు వేడి వలన నశించే విటమిన్ సి. కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం వలన ఊబకాయం వస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు లోపం వలన కలిగే వ్యాధి లక్షణాలు. విటమిన్ ఏ. దృష్టి లోపం కలుగుతుంది. విటమిన్ ఏ. చూపు మందగించడం, చీకటిలో కనిపించకపోవడం, చూపు కోల్పోవడం. విటమిన్ బి. బెరిబెరి వ్యాధి వస్తుంది విటమిన్ బి లోపించడం వలన. బలహీన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి. స్కర్వీ వ్యాధి వస్తుంది. పంటి చిగుళ్లలో రక్తస్రావం
గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. విటమిన్ డి రికెట్స్, ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం. కాల్షియం, ఎముకలు దంతక్షయం, బలహీనమైన ఎముకలు దంతక్షయం. అయోడిన్ గాయిటర్, మెడలోని గ్రంథులు వాపు ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. అయోడిన్ గాయిటర్, కాల్షియం, ఎముకలు దంతక్షయం. అయోడిన్ గాయిటర్, మెడలోని గ్రంథులు వాపు ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. ఇనుము, రక్తహీనత, నీరసం. నీటిలో కరిగేవి వెనిగర్, నిమ్మరసం. నీటిలో కరగనివి ఆవు నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్. జీవులలో పోషణ. స్వయంగా ఆహారం తయారు చేసుకునే పోషణ విధానాన్ని స్వయం పోషణ అంటారు. ఆ జీవులను స్వయం పోషకాలు అంటారు. ఆటోట్రోపిక్ పోషణ అంటారు. ఇతర జీవులపై ఆధారపడే పోషణ విధానాన్ని పరపోషణ అంటారు. ఉదాహరణ పుట్టగొడుగులు మరియు జంతువులు. ఆకులు హరిత రేణువులు కలిగి ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. హరిత రేణువులు వృక్ష కణాలలో మాత్రమే ఉండేటువంటివి హరిత రేణువులు. ఇందులో పత్రహరితం అనే ఆధారం ఉంటుంది. ఇది మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పత్రహరితం మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించేది పత్రహరితం. హరిత రేణువులు. ఆకులు హరిత రేణువులు కలిగి ఉండటం వలన ఆకుపచ్చగా ఉంటాయి. హరిత రేణువులు. హరిత రేణువులు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇందులో పత్రహరితం అనే ఆధారం ఉంటుంది. ఇది మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్, నీటి నుండి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ క్రియలో గ్లూకోజ్ పిండి పదార్థం యొక్క సరళ రూపం, స్టార్చ్ పిండి పదార్థం యొక్క సంక్లిష్ట రూపం. పత్రాలు మొక్క యొక్క ఆహార కర్మాగారాలు. కొన్ని మొక్కలను కీటకాలు తింటాయి. ఇవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. నెపంథిస్ పిచ్చర్ ప్లాంట్, డ్రాసిరా, యుట్రికులేరియా, బ్లాడర్ వర్ష్, డయోనియా, వీనస్ ఫ్లైట్రాప్. వీటిని మాంసాహార మొక్కలు అని అంటారు. కొన్ని మొక్కలు కీటకాలను తింటాయి. ఇవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. నెపంథిస్ పిచ్చర్ ప్లాంట్. పూతికాహార పోషణ. పుట్టగొడుగులు చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాలపైన పెరుగుతాయి. ఇవి జీర్ణరస ఎంజైమ్లను స్రవించి ఆయా పదార్థాలను ద్రవస్థితిలోనికి మార్చి వాటిలోని పోషకాలను గ్రహిస్తాయి. ద్రవస్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. ఉదాహరణ బ్యాక్టీరియా, పుట్టగొడుగులు, బ్రెడ్ మౌల్డ్. పూతికాహార పోషణ వంటి శిలీంధ్రాలతో ఉంటుంది పూతికాహార పోషణ. కస్కుట పసుపు రంగు దారం కలిగి చెట్ల కాండాలపై, కొమ్మలపై, ఆకులపై పెనవేసుకొని పెరుగుతాయి. పత్రాలు కానీ పత్రహరితం కానీ ఉండదు. ఇది చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాలపై పెరగదు. లైకన్లు పత్రహరితం కలిగిన శైవలం మరియు శిలీంధ్రాల సహజీవనం. పరాన్నజీవి పోషణ. కస్కుట పరాన్నజీవి పోషణ. కస్కుట డాడర్ బంగారు తీగ మొక్క నుండి పైకి ఎగబాగుతుందో ఆ మొక్క నుండి ఆహారాన్ని సేకరిస్తుంది. హాస్టోరియా అనే ప్రత్యేకమైన వేర్లను కలిగి ఉంటుంది. రెండు జీవులలో ఒకదానికి మేలు జరిగి మరొక దానికి హాని జరిగే పోషణ విధానాన్ని పరాన్నజీవన పోషణ అంటారు. నులిపురుగులు. ఇవి కడుపు నొప్పి మరియు పోషకాహార లోపానికి కారణమవుతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10న తేదీల్లో నులిపురుగుల దినోత్సవం జరుపుతారు. 1 నుండి 19 సంవత్సరాల పిల్లల ప్రేగుల్లో నులిపురుగులు నివారించడం ఆ రోజున అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేస్తారు. జాంతవభక్షణ. పరపోషణ విధానంలో జాంతవభక్షణ అనగా శరీరం వెలుపల నుండి ద్రవం లేదా ఘన రూపంలో ఆహారాన్ని తీసుకుని శరీర రూపంలో జీర్ణం చేసుకునే విధానం. ఇందులోని దశలు అంతరగ్రహణం, ఆహారాన్ని శరీరంలోనికి తీసుకోవడం. జీర్ణక్రియ, ఆహారాన్ని శోషణం చేసి సరళ పదార్థాలుగా మార్చడం. శోషణ, జీర్ణమైన ఆహారం రక్తంలోనికి తీసుకోవడం. స్వాంగీకీకరణం, శోషించుకున్న ఆహారం శరీరంలో కలిసిపోవడం. నెమరు వేసే జంతువులలో 4 గదుల జీర్ణాశయం ఉంటుంది.
ప్రధాన ఆమాశయం, జాలకం, తృతీయ ఆమాశయం, చతుర్థ ఆమాశయం. ప్రథమ ఆమాశయం. ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీన్నే కడ్ అంటారు. సెల్యులోజ్ జీర్ణం చేసే బ్యాక్టీరియాలు అందులో ఉంటాయి. మానవ శరీరంలో జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరి స్వాంగీకరణం జరుగుతుంది. కుంతకాలు కత్తెర వంటి పళ్ళు. పై దవడ 4, క్రింది దవడ 4. రదనికలు కోరదంతాలు. పై దవడ 2 ఉంటాయి, కింది దవడ 2 ఉంటాయి. అగ్రచర్వనకాలు నములు దంతాలు. పై దవడ 4, కింది దవడ 4. కుంతకాలు, అగ్రచర్వనకాలు అనేవి సేమ్గా ఉంటాయి. చర్వనకాలు విసురు దంతాలు. అగ్రచర్వనకాలు నములు దంతాలు. పై దవడ 6, కింది దవడ 6. చర్వనకాలు. పై దవడ 6, కింది దవడ 6. దంతాలపై ఎనామిల్ అని గట్టి వెలుపరి పొర ఉంటుంది. దంతాల మధ్య ఉండే బ్యాక్టీరియా లాక్టిక్ ఆమ్లాన్ని విడుదల చేసి ఎనామిల్ పొరను నాశనం చేస్తుంది. లాక్టిక్ ఆమ్లం. దంతాలు. నోరు. దీని ద్వారా ఆహారం తీసుకోబడుతుంది. ఇది ఆస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది. ఆస్యకుహరం. దీనిలో నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు, స్రావకాలు ఉంటాయి. పిండి పదార్థాలు జీర్ణక్రియ ఇక్కడ మొదలవుతుంది. గ్రసని. ఇది ఆహార శ్వాస మార్గాల కూడలి. ఇది ఆహార వాహికలోనికి తెరుచుకుంటుంది. ఆహార వాహిక. ఇది కండరయుతమైన గొట్టం వంటి నిర్మాణం. ఇది గ్రసని జీర్ణాశయంలో కలుపుతుంది. జీర్ణాశయం. ఇది కండరయుతమైన సంచి వంటి నిర్మాణం. ఇక్కడ స్రావకాలు కలిసి ఆహారం మెత్తగా చిలకబడుతుంది. మాంసపు కృత్తుల క్రియ ఇక్కడ మొదలవుతుంది. దీనిలో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. 6వది ఆంత్రమూలం. ఇది చిన్న ప్రేగులోనికి మొదటి భాగం కాలేయం నుండి పైత్యక్లోమం నుండి క్లోమరసం ఈ భాగంలో విడుదలై జీర్ణక్రియలో తోడ్పడతాయి. టీచర్ థెరోబిట్స్. షార్ట్ నెంబర్ 72. సమాంతర క్రీడ. శిశువు తన స్నేహితులతో ఒక సన్నివేశంలో వేరువేరుగా వారి ఆట వస్తువులతో ఆడటం. ఎవరి ఆట వారే ఆడుకుంటారు. సమాంతర క్రీడ. శిశువు తన స్నేహితులతో ఒక సన్నివేశంలో వేరువేరుగా వారి ఆట వస్తువులతో ఆడటం. ఎవరి ఆట వారే ఆడుకుంటారు. సంసర్గ క్రీడ. శిశువు తన స్నేహితులు ఆడుతున్న ఆటను పోలి ఉన్న ఆటను వారిని అనుకరిస్తూ వేరువేరుగా ఆడటం. సంసర్గ క్రీడ. శిశువు తన స్నేహితులు ఆడుతున్న ఆటను పోలి ఉన్న ఆటను వారిని అనుకరిస్తూ వేరువేరుగా ఆడటం. సహకార క్రీడ. సాంఘిక క్రీడ. మొదటి సాంఘిక క్రీడ. సామాజిక క్రీడ. సహకార క్రీడ. జట్లుగా ఏర్పడి ఒకరు వస్తువులు వేరొకరు పంచుకుంటూ ఆడడం. సహకార క్రీడ. సాంఘిక క్రీడ. సామాజిక క్రీడ. జట్లుగా ఏర్పడి ఒకరి వస్తువులు వేరొకరు పంచుకుంటూ ఆడడం. షార్ట్ నెంబర్ 6. టీచర్ థెరోబిట్స్. మరాఠా సామ్రాజ్యం. అష్టప్రధానులు. పీష్వా ప్రధానమంత్రి, సాధారణ పరిపాలన, అమాత్య ఆర్థిక మంత్రి, ఖాతాల నిర్వహణ, సచివ్ కార్యదర్శి, రాజ్య శాసనాల తయారు చేసేటువంటి వ్యక్తి. వాకియానవిస్ అంతరంగిక మంత్రి, గూఢాచార వ్యవస్థ. వాకియానవిస్ అంతరంగిక మంత్రి, గూఢాచార వ్యవస్థ. సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు. రాజ్య సంరక్షక భటుడు. రాజరక్షణ అంటే సైనిక వ్యవస్థ. సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు. సేనా వ్యవస్థ ఉంటుంది. సుమంత్ విదేశీ మంత్రి, ఇతర రాజ్యాలతో సంచారం చేసేటువంటి మంత్రి. సుమంత్ విదేశీ మంత్రి. న్యాయాధీశం ప్రధాన న్యాయమూర్తి. పౌర నేరవి చూసుకునేటువంటి న్యాయాధీశం. పండితారావు ప్రధాన పూజారి, మత అంశాలు చూసుకునేటువంటి వ్యక్తి పండితారావు. ఇక్కడ సమాసాలు. షార్ట్ నెంబర్ 3. సమాసాలు. కారకాలు. ప్రథమ తత్పురుష కర్తృకారకం. ద్వితీయ తత్పురుష కర్మకారకం. తృతీయ తత్పురుష కరణకారకం. చతుర్థి తత్పురుష సంప్రదాన కారకం. పంచమీ తత్పురుష ఆపాదకారకం. షష్ఠీ తత్పురుషకి ఏ కారకం ఉండదు. సప్తమీ తత్పురుషకి అధికారణ కారకం ఉంటుంది. పునరభ్యాసన గణన. దీనిని పొదుపు పద్ధతి అంటారు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100.
ఎబ్బింగ్హాస్ ఎక్కువగా ప్రయోగాలు చేసెను. రాజు 20 ఎక్కాలు నేర్చుకొనుటకు 30 సార్లు ప్రయత్నించి కొన్ని రోజుల తరువాత తప్పులొచ్చాయని మరలా చదవమంటే ఆ ప్రయత్నాలలో నేర్చిన పొదుపు గణన ఎంతసేపు? 20 ఎక్కాలు నేర్చుకొనుటకు 30 సార్లు ప్రయత్నించాడు. అసలు ప్రయత్నాలు 30, పునరభ్యాసన ప్రయత్నాలు 6 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 30లో నుండి 6 తీసివేస్తే 24 బై 30 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 8s are 24, 8 10s are 80. విషయాన్ని బట్టి రంగు. షార్ట్ నెంబర్ 73. పటాల తయారీలో అడవులు ముదురు ఆకుపచ్చ, గడ్డి భూములు లేత ఆకుపచ్చ, పీఠభూములు పసుపు, పర్వతాలు ముదురు బూడిద, కొండలు లేత బూడిద, బంజరు భూములు లేత ఎరుపు, చెరువులు నదులు కాలువలు లేత నీలం, వ్యవసాయ భూమి గోధుమ, ఖనిజ ప్రాంతం తెలుపు, సరిహద్దులు నలుపు. డెజావు మిథ్యాపరిచయ భావన. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. ఆవుని పెంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఆ అంశం కొత్తదైనప్పటికీ ఇంతకు ముందెన్నడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. దీనిని డెజావు అంటారు. ఆవు ఏ ఆవు? ఫ్రెంచ్ ఆవు. ఆవుని పెంచుకుంటున్నారు. ఆవు ఫ్రెంచ్ ఆవు. వెంకట పార్వతీశ కవులు అని ఎవరిని అంటారు? బాలాంతరపు వెంకట్రావు, ఒలేటి పార్వతీశం. ఉప్పరము ఆకాశం. పర్యాయ పదాలు ధనుజులు, అసురులు, రాక్షసులు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటారు. కొండవాగు ఇతివృత్తం ప్రకృతి వర్ణన. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటారు. అవసరాల అనుక్రమానిక సిద్ధాంతం మాస్లో ప్రతిపాదించాడు. మనోసాఫల్యత సిద్ధాంతం అంటారు. అవసరాల అనుక్రమానిక సిద్ధాంతం, మనోసాఫల్య సిద్ధాంతం అంటారు. మాస్లో అవసరాలను నిచ్చెనలోని మెట్లతో పోల్చాడు. 5 రకాల అవసరాలు ఉంటాయి. ఇక్కడ 1, 2 దిగువ, నిమ్న, ప్రాథమిక అవసరాలు అని వేటినంటారంటే శారీరక రక్షణ అవసరాలను దిగువ క్రమ, నిమ్న, ప్రాథమిక అవసరాలు అంటారు. 3, 4, 5 అవసరాలు ఉన్నత క్రమ, గౌణ అవసరాలు అంటారు. 3, 4, 5 ఉన్నత క్రమ, గౌణ అవసరాలు. ఇక్కడ చిన్న భిన్నం ఏది, పెద్ద భిన్నం ఏది? ఒకసారి చూడు. షార్ట్ నెంబర్ 61. సకర్మక వాక్యము. టీచర్ తిరు బిట్స్. సకర్మక వాక్యము క్రియతో పాటు గల కర్మగల వాక్యము. రాణి వంటకం వండింది. క్రియ. రాణి వంటకం వండింది. వండింది అనేది క్రియ, వంటకం అనేది కర్మ. ఆమె పాటలు పాడింది. పాడింది అనేది క్రియ, పాటలు అనేది కర్మ. అకర్మక వాక్యము క్రియ ఉండి కర్మ లేనటువంటి వాక్యము. ఏనుగు మెల్లగా నడుస్తుంది. నడుస్తుంది క్రియ, మెల్లగా అనేది క్రియా విశేషణము. కర్మ ఉంటేనేమో సకర్మక వాక్యము. అకర్మక వాక్యము క్రియ ఉండి కర్మ లేనటువంటిది అకర్మక వాక్యము. క్రియ ఉండి కర్మ లేనటువంటిది అకర్మక వాక్యము. ఏనుగు మెల్లగా నడుస్తుంది. క్రియ ఉంది, మెల్లగా అనేది క్రియా విశేషణము. కర్మ లేనటువంటిది అకర్మక వాక్యము. అమ్మ తిట్టింది. క్రియ అమ్మ తిట్టింది, క్రియ లేదు. క్రియ ఉంది, తిట్టింది. రాణి బిగ్గరగా అరిచింది. బిగ్గరగా అనేది క్రియా విశేషణము, అకర్మక వాక్యము. కర్మ లేని వాక్యాలు అకర్మక వాక్యాలు. స్మృతిలో 5 అంశాలు ఉంటాయి. అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. ధారణ అనేది అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ. ధారణ అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ. అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. ఈ శాబ్దిక పునఃస్మరణలో స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గులు, కథనాలు. అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ. ధారణలో అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గులు, కథనాలు. కాకతీయులకు సంబంధించి 7th క్లాస్ సోషల్లో కాకతీయ సామ్రాజ్యం. గృహ పన్ను, ఇంటి పన్ను అని
దేనిని అంటారు? ఇల్లు ఉంటుంది కాబట్టి ఇల్లరి. అటవీ ఉత్పత్తులపై వేసే పన్నుని పుల్లరి అంటారు. గొర్రెల మందపై విధించిన పన్ను అడ్డుపట్టు సుంకం. మల్లికార్జున పండితారాధ్యుడు ఏ గ్రంథాన్ని రచించాడు? శివతత్వ సారము అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. కాకతీయుల కాలం నాటి గ్రంథాలు. మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. బసవపురాణం పాల్కోరికి సోమనాథుడు అనేటువంటి ఆయన రచించాడు. బసవపురాణం పాల్కోరికి సోమనాథుడు రచించాడు. కుమార సంభవం నన్నెచోడ్డు రచించాడు. ప్రతాపరుద్రీయం విద్యానాథుడు సంస్కృతంలో రచించాడు. నృత్య రత్నావళి జాయప సేనాని సంస్కృతంలో రచించాడు. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు తెలుగులో రచించాడు. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు తెలుగులో రచించాడు. 1000 స్తంభాల ఆలయం రుద్రేశ్వర ఆలయం. ఇది హనుమకొండలో ఉంది. రుద్రదేవుడు నిర్మించాడు. వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామంలోని సమీపంలో రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందింది. రామప్ప ఆలయం రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇక్కడ దైవం రామలింగేశ్వర స్వామి. కాకతీయ సామ్రాజ్యం. రాచపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. వెలిపొలం అనగా వెలిచేను, నీటి వసతి కలిగినటువంటి భూమి. తోటపొలం వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమి. తోటపొలం. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడుతుంది. దీనిని రాచపొలం అని పిలిచేవారు. రాచపొలం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన వనరు. ఈ ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు అర్ధసిరి అని పిలువబడ్డారు. ఆ కాలంలో భూదానం చేసిన రాజకుటుంబానికి చెందిన మహిళలు ముప్పమాంబ, మైలంబ. ప్రతి గ్రామంలో కొంత భూమిని రాజు ఆస్తి కింద ఉంచబడి దీనిని రాచపొలం అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ధి చెందింది. పేరిణి నాట్యం. ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నాట్యం. యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఇది చాలా ధైర్యంగా యుద్ధ సమయంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులు ప్రేరేపించింది. ఈ నాట్యంలో ప్రఖ్యాతిగాంచిన వారు నటరాజ రామకృష్ణ. పేరిణి నాట్యం యుద్ధ సమయం. ప్రతాపరుద్రుని కాలం నాటి దాదాపు 72 నాయంకర్లు ఉండేటువంటి వారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగారులు అని పిలువబడే గ్రామ అధికారులు. కరణం గ్రామంలోని భూ సంబంధిత రికార్డులు పర్యవేక్షించే అధికారి. ప్రతాపరుద్రుని కాలం నాటి దాదాపు 72 నాయంకర్లు ఉండేవారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. రెడ్డి గ్రామ పెద్ద, తలారి గ్రామ రక్షక భటుడు. రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు వేయించిన శాసనాల్లో కొంత భాగాన్ని 1270 సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవలకు క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోనికి భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజు గౌరవార్థం దానమిచ్చాడు. రుద్రదేవి పరిపాలనా కాలంలో బొల్లి నాయకుడు రుద్రదేవ మహారాజు గౌరవార్థం దానమిచ్చాడు. గణపతి దేవుడు ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేశాడు. ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణంపై 2 వైపులా ఉంచబడుతుంది. విలసరాగి శాసనము ప్రోలయ నాయకుని గూర్చి తెలుపును. ఘటికలు అని పిలువబడిన విద్యా సంస్థలను స్థాపించిన రాజవంశము కళ్యాణి చాళుక్యులు. కాకతీయ వంశస్థాపకుడు గుండ్యన. కాకతీయులు ఆరాధించిన దేవత కాకతి దుర్గాదేవి యొక్క మరొక రూపం. ముఖ్యమైన రాజ్యాలు. కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి రాజ్యాలు. కళ్యాణి చాళుక్యులు. రెండవది యాదవులు. కాకతీయులు. హొయసలలో పాండ్య రాజులు. 4 రాజ్యాలుండే. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హొయసలలో పాండ్య రాజులు. మొదటిది కళ్యాణి చాళుక్యులు. కాకతీయుల సామ్రాజ్యంలో 4 రాజ్యాలుండేవి. కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అంటారు. ఈ వంశస్థాపకుడు 2వ తైలపుడు. బిల్హణుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి. కళ్యాణి చాళుక్యులో బిల్హణుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి.
రెండవ రాజ్యం కాకతీయుల రాజ్యంలో యాదవులు. ఈ వంశస్థాపకుడు బిల్లమ. యాదవుల రాజధాని దేవగిరి. యాదవులలో ప్రసిద్ధుడు సింగన. మూడవ రాజ్యం హొయాసలలు. రాజధాని ద్వారసముద్రం. వీరి పరిపాలన 200 సంవత్సరాలు కొనసాగుతుంది. వీరు ద్వార సముద్రానికి చెందినవారు. వీరు అధికారంలోనికి రాకముందు చోళులు మరియు చోళులకి చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. బిత్తుక విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత చెందారు. హొయాసలకి చెందిన 4వ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. హొయాసలకి బిత్తుక విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత చెందారు. 4వ రాజ్యం పాండ్యులు. కాకతీయుల రాజ్యం పాండ్యులు. రాజధాని మదురై. పాండ్యుల యొక్క రాజధాని మదురై. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలు పూర్తి చేశాడు. పాండ్యులు కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలు పూర్తి చేశాడు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్. ప్రాచీన నామం అంటే పాత పేరు ఏకశిలా నగరం. త్రిలింగ దేశం కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం. త్రిలింగ దేశం కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం. కాళేశ్వరం అనగా తెలంగాణ, శ్రీశైలము అనగా రాయలసీమ, ద్రాక్షారామం తీర ఆంధ్ర ప్రాంతము. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామం త్రిలింగ దేశం. ఈ కాకతీయులలో రెండవ ప్రోర్ల రాజు రుద్రదేవుడు పరిపాలనా కాలం 1158-1195. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. రుద్రదేవుడు నీతిసారం. 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో నిర్మించాడు. రుద్రదేవుడు విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం నిర్మించాడు. 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో నిర్మించాడు రుద్రదేవుడు. నీతిసారం. 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో నిర్మించాడు. రుద్రదేవుడు విజయాలను హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం నిర్మించాడు. కాకతీయుల రాజులలో 3వ వాడు గణపతి దేవుడు. 1199 నుండి 1262 సంవత్సరం. 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోనికి తెచ్చుకున్నాడు. గణపతి దేవుడు బిరుదు మహామండలేశ్వర బిరుదు. మోటుపల్లి శాసనం జారీ చేసినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు వేసినటువంటి మోటుపల్లి శాసనం ప్రకారం పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్నుల రేట్లు విధించిన తీరును వివరిస్తుంది. ఓరుగల్లు కోటను నిర్మించిన వాడు గణపతి దేవుడు. 4వ పరిపాలన రుద్రమదేవి. కాకతీయుల సామ్రాజ్యం 1262. 4వ పరిపాలన రుద్రమదేవి 1262 సంవత్సరం నుండి 1289. మహాదేవుడు అంబదేవుడు ఈమె పరిపాలనను వ్యతిరేకించాడు. ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు. గణపతి దేవుడు మోటుపల్లి శాసనం జారీ చేశాడు. రుద్రమదేవి ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు. ఈ రుద్రమదేవి బిరుదులు రుద్రమాంబ రుద్రదేవ మహారాజా చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకుంది. రుద్రమదేవి, రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు బిరుదులు ఉన్నాయి. ఎవరి పరిపాలనా కాలంలో కాకతీయులు రాజధాని నుండి హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. రుద్రదేవుడు 1158 నుండి 1195. ఎవరి పరిపాలనలో కాకతీయులు రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. రుద్రదేవుడు 1158, 1195.
కాకతీయ మొదటి గ్రామ ఉద్యోగులైన రట్టడిగా నియమితులయ్యారు. రట్టడి అనగా గ్రామ పెద్దగా ఉండి పన్నులు వసూలు చేసేవారు. కాకతీయ తొలి రాజధాని హనుమకొండ. కాకతీయుల కొత్త రాజధాని వరంగల్. కాకతీయులు మొదటిగా గ్రామ ఉద్యోగులైన రట్టడిగా నియమితులయ్యారు. రట్టడి అనగా గ్రామ పెద్దగా ఉండి పన్నులు వసూలు చేసేవారు. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ. కాకతీయుల కొత్త రాజధాని వరంగల్. ఇంతటితో కాకతీయులు చాప్టర్ అయిపోయింది. ఈ బుక్లో ఉండేటువంటి పార్ట్ 3 కంప్లీట్.